వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వనపర్తి జిల్లాలో వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి మార్కెట్లో మా వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మేము, మా నాయకులందరం, రైతులందరం వరి కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు దీంతో పాటు పెద్ద మంది వెల్టర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఈ సీజన్కి మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, మేము నిన్న చాలా మీటింగ్లలో చెప్తుంటే మా రైతులకు, మా వాళ్ళకి అందరికీ ఈ 4 నెలల్లో ఈ 90 నుంచి 120 రోజులు ఈ వరి నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఒక మోటార్ పెట్టలేదు. ఎట్ ది సేమ్ టైం కేఎల్ఐలో దాదాపు 2000 కోట్లు కరెంటు బిల్లు కూడా మాకు మిగిలింది. ఎందుకంటే వరుణ్ కూడా సహకరించింది మా ప్రభుత్వానికి. దానిలో రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ సంవత్సరము వనపర్తి నియోజకవర్గంలో, వనపర్తి జిల్లాలో దాదాపు హైయెస్ట్ క్రాప్ 2,50,000 మెట్రిక్ టన్నులు మా అధికారులు ఇచ్చిన ప్రకారం ఎక్స్పెక్టేషన్స్ ఉంది. అంత వస్తుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళందరికీ 2,50,000 మెట్రిక్ టన్ను ఆ ప్యాడీని ఎక్కడ ఇబ్బంది లేకుండా రైస్ మిల్లర్స్ కానీ, గోదాములు కానీ వచ్చినెంబడే ఈ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తడిసినా ఇంకేమైనా ఇబ్బంది అయినా రైతులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం తరఫున కొన్ని రైతులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు మొన్న క్యాబినెట్లో మా ప్రభుత్వం కూడా ఆ పాత పెండింగ్ బోనస్ కూడా త్వరలోనే వేస్తారు. ఇప్పుడు వచ్చే సన్న ఓట్లకు వాళ్ళకు వచ్చే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇమీడియట్గా 48 అవర్స్ వేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి మా వనపర్తి రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.